హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ వైట్ సాస్ పాస్తా. ఈ వైట్ సాస్ పాస్తా చేయడం కోసం పాస్తాని ముందుగా ఉడకబెట్టుకోవాలి. వెడల్పాటి ప్యాన్ తీసుకొని 4 నుంచి 5 కప్పుల నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇంకా 1 కప్పు పాస్తా వేసి 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా పాస్తా ఉడికిపోయాక క్లిప్లో చూపించినట్లుగా నీళ్లు లేకుండా పాస్తాని ఇలా వడకట్టుకోవాలి. దీనిపై చల్లటి నీళ్లు వేసి కడిగినట్లయితే పాస్తా ఒకదానికొకటి అంటుకుపోకుండా చల్లారినా కూడా విడివిడిగా ఉంటాయి. తరువాత వెజిటబుల్స్ని వేయించడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1/2 కప్పు కట్ చేసిన క్యారెట్, 1/2 కప్పు క్యాప్సికమ్, 1/2 కప్పు స్వీట్ కార్న్, ఇంకా ఆనియన్ ముక్కలు వేసి హై హీట్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్ప్గా ఉండేటట్లుగా వేయించుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న వెజిటేబుల్స్ని వేరొక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. తరువాత వైట్ సాస్ చేయడం కోసం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి కరగనివ్వాలి. ఇలా బటర్ కరిగాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి కంటిన్యూస్గా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1/2 కప్పు పాలు వేసి కంటిన్యూస్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఆపకుండా కలిపినట్లయితే ఎటువంటి ఉండలు తయారవ్వవు. కానీ పాలు వేసాక ఎక్కువసేపు వెయిట్ చేసి మెల్లగా కలుపుకున్నట్లయితే అడుగు పట్టేస్తుందండి. జాగ్రత్తగా పాలు వేసిన వెంటనే కలుపుకోవాలి. తర్వాత మరొక 1/2 కప్పు పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా మరొక 1/2 కప్పు పాలు వేసి కలుపుకోవాలి. మొత్తం ఈ రెసిపీలో మనం 1.5 కప్పుల పాలు వాడతాము. ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలా విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ మీరు తయారు చేశాక ఎక్కువ ఉండలు ఫామ్ అయినట్లయితే లాస్ట్లో ఇలా జాలీతో మనం వడకట్టుకున్నట్లయితే క్రీమీగా సాస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని లో హీట్లో ఉంచుకొని కంటిన్యూస్గా మనం 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నట్లయితే ఈ మిక్స్చర్ అనేది ఇలా థిక్గా అవుతుందండి. క్లిప్లో చూపించినట్లుగా ఒకసారి చెక్ చేసుకొని ఇలా రెడీ అయినట్లయితే మనకి వైట్ సాస్ రెడీ అయినట్లే. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఒరిగానో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మనం వేయించి ఉంచుకున్న వెజిటబుల్స్, ఉడికించుకున్న పాస్తా కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ పాస్తా అనేది చల్లబడే కొద్దీ చిక్కగా అవుతుందండి. కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలి. ఒకవేళ చల్లారాక మరీ చిక్కగా అయినట్లయితే కొంచెం పాలు వేసి వేడి చేసుకున్నట్లయితే ఇలా క్రీమీగా తయారవుతుంది. చీజీ ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం మోజరెల్లా చీజ్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.